దేశ భద్రతకు ఇబ్బంది కలిగించే ఏ అంశాన్ని పుతిన్ లైట్ తీసుకోరు. అది ప్రాంతమైనా దేశమైనా ఒక్కసారి డిసైడ్ అయితే అంతు చూసే వరకు నిద్రపోరు. ఉక్రెయిన్పై యుద్ధమే అందుకు బెస్ట్ ఎగ్జాంపుల్. ఇప్పుడు పుతిన్ నడిచిన ఆ రూట్లోనే డొనాల్డ్ ట్రంప్ సైతం నడవాలి అనుకుంటున్నారు. అందులో భాగంగానే పనామా కెనాల్, గ్రీన్లాండ్ విషయంలో దేనికైనా రెడీ అంటున్నారు. అవసరమైతే సైనిక చర్యకు దిగడానికి సిద్ధమని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇదే సమయంలో మరోసారి కెనడాను తమ దేశంలో 51వ రాష్ట్రంగా చేరిపోవాలంటూ టెంపర్ లేపారు. ఇంతకు గ్రీన్లాండ్, పనామా కెనాల్ విషయంలో డొనాల్డ్ ట్రంప్ ఎందుకంత సీరియస్గా ఉన్నారు? పనామా కెనాల్పై చైనా నియంత్రణ సహించమని ఎందుకు అంటున్నారు? ట్రంప్ నిజంగా సైనిక చర్చకు సిద్ధమవుతున్నారా? పనామా, గ్రీన్లాండ్ పై ట్రంప్ స్ట్రాటజీ మార్చారా? సైనిక చర్యకు సిద్ధమన్న వ్యాఖ్యల మర్మమేంటి? డొనాల్డ్ ట్రంప్ పుతిన్ బాటలోనే నడవబోతున్నారా? యుక్రెయిన్ అధ్యక్షుడు నాటో కూటమిలో చేరేందుకు ప్రయత్నాలు తీవ్రం చేశారు. అటు నార్త్ అట్లాంటిక్ ట్రిటరీ ఆర్గనైజేషన్ కూడా కీవ్కు సభ్యత్వం ఇచ్చేందుకు సిద్ధమైంది. అంతా అనుకున్నట్టు జరిగితే మరికొద్ది రోజుల్లో యుక్రెయిన్ నాటో కూటమిలో భాగమవుతుంది. అయితే అదే జరిగితే రష్యా బద్ధశత్రువులంతా యుక్రెయిన్కు వచ్చి చేరుతారు. యుక్రెయిన్ అతిపెద్ద సైనిక బేస్గా మారిపోతుంది. ఆ వెంటనే రష్యాపై అమెరికా యుద్ధానికి దిగుతుంది. అదే జరిగితే రష్యా అన్న మాటే కనుమరుగైపోతుంది. ఇవన్నీ తెలుసు కాబట్టే 2022లో యుక్రెయిన్పై దండెత్తారు పుతిన్. అంతకుముందే క్రిమియాను సైతం ఆక్రమించుకున్నారు. ఇప్పుడు మాల్డోవా పైన గురిపెడుతున్నారు. ఒక్క ముక్కలో రష్యా అధ్యక్షుడిగా దేశాన్ని రక్షించుకునేందుకు ఎంతవరకు వెళ్లడానికైనా పుతిన్ సిద్ధపడతారు. రెండోసారి అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టబోతున్న డొనాల్డ్ ట్రంప్ యాక్షన్ కూడా ఇప్పుడు అలాగే కనిపిస్తోంది. కెనడా అమెరికాలో కలిసిపోవాలంటున్నారు. గ్రీన్లాండ్ ని డెన్మార్క్ మర్చిపోవాలంటున్నారు. పనామా కెనాల్ పెత్తనం కావాలంటున్నారు. అవసరమైతే యుద్ధానికి సిద్ధమని క్రిస్టల్ క్లియర్ పిక్చర్ చూపిస్తున్నారు. పనామా కెనాల్ మా దేశానికి చాలా ముఖ్యం, కానీ దాన్ని చైనా నిర్వహిస్తోంది. మేం పనామా కెనాల్ ను పనామాకిచ్చాం, కానీ చైనాకివ్వలేదు అనేది ట్రంప్ ఆరోపణ. మాజీ అమెరికా అధ్యక్షుడు జిమ్మీ కార్టర్ ఒకే $1కు పనామా కెనాల్ ను పనామాకు అప్పగించడాన్ని చాలా పెద్ద తప్పిదంగా ట్రంప్ అభివర్ణించారు. పనామా కెనాల్ వల్ల అమెరికా 38,000 మందిని కోల్పోయింది. అప్పట్లో దాని నిర్మాణానికి $1 ట్రిలియన్ దాకా ఖర్చు పెట్టామని ఆయన వివరించారు. ట్రంప్ చెప్పినట్టు పనామా కాలువను 1900లో నిర్మించారు. 1977 దాకా ఈ ప్రాంతం అమెరికా స్వాధీనంలో ఉంది. జిమ్మీ కార్టర్ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో కుదిరిన ఒప్పందాల వల్ల ఈ భూభాగాన్ని పనామాకు కేటాయించారు. పనామా అట్లాంటిక్, పసిఫిక్ మహాసముద్రాలను కలుపుతోంది. గతంలో పనామా కాలువ గుండా ప్రయాణిస్తున్న అమెరికన్ నౌకల నుంచి డబ్బులు ఎక్కువగా వసూలు చేశారని ట్రంప్ ఆరోపించారు. అయితే ట్రంప్ ఆరోపణల్ని పనామా అధ్యక్షుడు ములీనో తోసిపుచ్చారు. కాలువ నిర్వహణలో చైనా జోక్యం ఏమీ లేదన్నారు. హాంకాంగ్ కు చెందిన సీకే హచిసన్ హోల్డింగ్స్ పనామా కాలువకు రెండు వైపులా ఉన్న 2 పోర్టులను నిర్వహిస్తోంది. అందుకే ట్రంప్ పనామా కాలువ చైనా ఆధీనంలో ఉందని ఆరోపిస్తున్నారు. అయితే ట్రంప్ చెప్పింది ఒక్క పనామా గురించే కాదు, గ్రీన్లాండ్ పైన రియాక్ట్ అయ్యారు. గ్రీన్లాండ్ విషయంలో ట్రంప్ మార్క్ రియాక్షన్ ఇదే. గ్రీన్లాండ్ లో 45,000 మంది ప్రజలున్నారు. డెన్మార్క్ కి తమపై అధికారం ఉందని కూడా చాలా మంది గ్రీన్లాండ్ ప్రజలకు తెలియదు. ఒకవేళ వాళ్ళు ఈ విషయాన్ని తెలుసుకున్నా ఇక మర్చిపోవాల్సిందే. ఎందుకంటే అమెరికా భద్రత కోసం గ్రీన్లాండ్ కావాలి అనేది ట్రంప్ ప్రకటన సారాంశం. ఉత్తర అమెరికా నుంచి యూరోపియన్ దేశాలకు చేరుకోవటానికి గ్రీన్లాండ్ షార్ట్ కట్ రూట్. అమెరికా అంతరిక్ష ప్రయోగాలకు ఇది అతిపెద్ద కేంద్రం కూడా. దీంతో పాటు ఇక్కడ బ్యాటరీలు, హైటెక్ వస్తువుల తయారీకి అవసరమైన ఖనిజ వనరులు భారీ స్థాయిలో ఉన్నాయి. ప్రపంచమంతా తిరుగుతున్న చైనా, రష్యా నౌకల రాకపోకల సమాచారం తెలుసుకోవటానికి, సైనిక కార్యక్రమాల కోసం ఈ ఐలాండ్ చాలా కీలకమైందని ట్రంప్ చెబుతున్నారు. అది కూడా ట్రంప్ కుమారుడు జూనియర్ ట్రంప్ గ్రీన్లాండ్ ను సందర్శిస్తున్న సమయంలోనే ఈ వ్యాఖ్యలు చేశారు. అయితే గ్రీన్లాండ్ ను అమ్మకానికి పెట్టలేదని డెన్మార్క్ ప్రధాని ఎప్పుడో తేల్చి చెప్పారు. కానీ ట్రంప్ మాత్రం మళ్లీ గ్రీన్లాండ్ అమెరికా రక్షణకు ఎంత అవసరమో చెబుతూ ఆ ప్రాంతం తమదే అనే సంకేతాలిస్తున్నారు. ఇక్కడితో అయిపోలేదు. గల్ఫ్ ఆఫ్ మెక్సికో పేరును గల్ఫ్ ఆఫ్ అమెరికాగా మారుస్తానని ట్రంప్ మరో ఆసక్తికర వ్యాఖ్య చేశారు. ఇక కెనడా విషయానికొస్తే ట్రూడో ఏ ముహూర్తాన ట్రంప్ ను కలిసి తమ దేశంపై పన్నులు విధించవద్దని వేడుకు
వాడుకున్నారో కానీ అప్పట్నుంచే కెనడాపై కన్నేశారు. లిబరల్ పార్టీకి ప్రధాని పదవికి రాజీనామా చేస్తున్నట్లు ట్రూడో ప్రకటించిన నేపథ్యంలో ట్రంప్ కెనడా గురించి తన మనసులో మాట బయటపెట్టారు. కెనడాను కూడా అమెరికాలో కలుపుకుంటారా అని అడిగిన ప్రశ్నకు అవసరమైతే ఆర్థిక శక్తిని కూడా ప్రయోగిస్తామని ట్రంప్ అన్నారు. కెనడా అమెరికా మధ్య ఉన్న సరిహద్దు రేఖను కృత్రిమంగా గీసిన రేఖగా అభివర్ణించారు. కెనడా భద్రత కోసం అమెరికా బిలియన్ల డాలర్లను ఖర్చు చేస్తోందని ట్రంప్ అన్నారు. అదే అమెరికాలో కెనడా కలిసిపోతే సమస్యే ఉండదని తేల్చి చెప్పారు. అయితే ట్రంప్ వ్యాఖ్యలను ట్రూడో ఖండించారు. ఆర్థిక శక్తిని ఉపయోగించి దేశాల్ని విలీనం చేసే ఛాన్స్ లేదన్నారు. ట్రంప్ బెదిరింపుల నుంచి కెనడా వెనక్కి తగ్గబోదని కౌంటర్ ఇచ్చారు. ట్రంప్ ఇంకా వైట్ హౌస్ లో అడుగు పెట్టనే లేదు. కానీ మీడియా ముందుకొచ్చిన ప్రతిసారి అమెరికా విస్తరణ గురించే మాట్లాడుతున్నారు. వివరంగా చెప్పాలంటే ఎన్నికల్లో విజయం సాధించినప్పటి నుంచి ట్రంప్ అమెరికా విస్తరణ గురించి పదే పదే ప్రస్తావిస్తున్నారు. శత్రు దేశాల సంగతేమో కానీ మిత్ర దేశాలకు పరోక్ష వార్నింగ్స్ ఇస్తున్నారు. ఈ క్రమంలోనే అగ్రరాజ్యం మిత్ర దేశాల నుంచి వైల్డ్ రియాక్షన్లొస్తున్నాయి. గ్రీన్లాండ్ విలీనంపై ట్రంప్ వ్యాఖ్యలు యూరోపియన్ యూనియన్ లో కలకలం సృష్టించాయి. ప్రపంచంలో ఏ దేశమైనా సరే యూరోపియన్ యూనియన్ సరిహద్దులపై దాడి చేస్తే చూస్తూ ఊరుకునే ప్రశ్నే లేదని డెన్మార్క్ లో దాదాపు 600 ఏళ్ల నాటి నుంచి భాగమైన గ్రీన్లాండ్ ను అలాగే పనామా కాల్వను ఆక్రమించుకుంటామంటే చూస్తూ ఊరుకోమని ఫ్రాన్స్ విదేశాంగ మంత్రి హెచ్చరించారు. నిజానికి యూరోపియన్ దేశాలు అమెరికా మిత్రదేశాలే అయినప్పటికీ ట్రంప్ వ్యాఖ్యలపై ఎదురుదాడికి దిగుతున్నాయి. అందుకు కారణం డొనాల్డ్ ట్రంప్ తన ప్రకటనలో గ్రీన్లాండ్పై సైనిక శక్తి వాడను అని ఎలాంటి హామీ ఇవ్వలేనని చెప్పటమే. అంటే పరోక్షంగా గ్రీన్లాండ్పై అవసరమైతే యుద్ధానికి కూడా సిద్ధమని ట్రంప్ తేల్చి చెప్పారన్నమాట. ఒక్క గ్రీన్లాండ్ విషయంలోనే కాదు, పనామా కెనాల్ విషయంలోనూ ఆఖరికి కెనడా విలీనం విషయంలోనూ ట్రంప్ యాక్షన్ యుద్ధానికి కూడా సిద్ధమన్నట్టే కనిపిస్తోంది. అందుకే యూరప్ దేశాలు మిత్రులే అయినా ట్రంప్ తీరుపై మండిపడుతున్నాయి. నిజానికి ఇప్పటి వరకు ఏ ఒక్కరూ ట్రంప్ వ్యాఖ్యలను సీరియస్ గా తీసుకోలేదు. ట్రంప్ ఎప్పుడైతే సైనిక శక్తి వాడను అని హామీ ఇవ్వలేనని ప్రకటించారో అప్పుడే మిత్ర దేశాల్లోనూ వణుకు మొదలైంది. అందుకే ఫ్రాన్స్ తదితర దేశాలు ట్రంప్ వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఈ మొత్తం వ్యవహారంలో ఒక్కటి మాత్రం నిజం, పనామా కెనాల్, గ్రీన్లాండ్ లేదంటే కెనడా ఇలా ఏ ఒక్క విషయంలో ట్రంప్ యాక్షన్ మార్చినా మరో భీకర యుద్ధానికి రంగం సిద్ధమైనట్టే.